రాజన్న సిరిసిల్ల జిల్లా సైదాపూర్ మండలంలోని నల్లరాములపల్లె గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఏసీ ఎల్బీ అశ్విని, తానాజీ వాకడే, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వస్తువులనే వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎందుకంటే రేపు మహిళలు చాలా మంది, అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ ను, ఇస్తారాకులను కానీ ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ సంబంధించిన కిట్టు 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా, కాలుష్యం బారిన పడకుండా, పర్యావరణాన్ని రక్షించేటువంటి 2-3 ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనవి చేస్తూ మరి మీ అందరికి నా శుభాకాంక్షలు. కలెక్టర్ గారు ఒక రోజు చెప్పినప్పుడు రోడ్ అయింది, టెండర్ అయింది కొద్దిగా ఇల్లు రావాల్సి ఉంటే 10 ఏళ్లలో ఇల్లు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇవ్వడం వల్ల అన్ని గ్రామాలకు ఇవ్వాలని ఊరూరికి 10 రావచ్చు. మిగతా 40 మందికి అర్హత లేదని నేను అంటలేను. కానీ ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి 3500 రాష్ట్రం మొత్తం ఇచ్చినాం. అన్ని గ్రామాలకు ఇచ్చినాం. అర్హత లేకుండా వరకు నష్టపోయి నా బాధ్యత.